మున్యా నాయక్ తండాలో కబడ్డీ క్రీడా పోటీలను ఆదివారం లంబాడి విద్యార్థి సేవా రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడారు. మున్యా నాయక్ తండాలో కబడ్డీ క్రీడా పోటీలను ఆదివారం లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ బాలు నాయక్ ముఖ్య అతిథి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ మున్యా నాయక్ తండా యువకులు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటూ కబడ్డీ ఆట బలం, వ్యూహం, జట్టు కృషిని ఉత్కంఠ భరిత ప్రదర్శనను ఇస్తుందన్నారు. ఇక్కడ రైడర్ యొక్క ధైర్యాన్ని ప్రతి స్పర్శతో పరీక్షిస్తారని, ఇది ప్రాచీన భారతీయ పోరాట స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తుందని అన్నారు. అదేవిధంగా లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షునిగా మన గిరిజన విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకొస్తే ముందుండి పోరాడి మీకు న్యాయం జరిగే వరకు తోడు ఉంటానని ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర కార్యదర్శి బానోత్ సురేష్ నాయక్, భగవాన్ నాయక్, బానోత్ లఖపతి నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోట నాయక్, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజా నాయక్, బానోత్ నాగు నాయక్, ధరావత్ భిక్షం నాయక్, భూక్య కమలాకర్ నాయక్, బానోత్ వీరు నాయక్, కబడ్డీ టీం ఆర్గనైజర్స్ మహేష్ నాయక్, సాయి నాయక్, గణేష్ నాయక్, ధరావత్ నాయక్, ధరావత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ నేటి సమాజంలో కేవలం ఫోన్లకు కానీ యానానికి పరిమితం అవుతున్నారు. కానీ ఈ సమాజంలో మా సురేష్ నాయక్ గారు ఈ తండా వాళ్లకు, ఈ తండా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో యువకులకు ప్రోత్సహించడం నేను ఈ సమాజంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. 10 సంవత్సరాల నుండి అసలు ఈ కబడ్డీ పోటీల వల్ల, ఈ క్రికెట్ ఆటల పోటీల వల్ల మన శారీరకంగా, మన మానసికంగా ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా మన శరీరం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దయచేసి మన సురేష్ నాయక్ గారికి కానీ, ఈ తండా పెద్ద మనుషులకు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కోటా గారి కానీ, మన నాగు నాయక్ గారు కానీ, మన తృతీయ బహుమతి లఖపతి నాయక్ గారు కానీ ఇలాంటి ఆట పోటీలకు ప్రోత్సహించడం మీకు మనస్ఫూర్తిగా ఈ తండా యువకుల తరఫున, నా తరఫున, నా లంబాడి విద్యార్థి సేనా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ఆట పోటీలకు చాలా ప్రోత్సాహం ఉండాలి. ఇలా ప్రోత్సాహం ఉంటేనే మనం శారీరకంగా, బలంగా, దూరంగా చాలా మంచిగా ఉంటాం. ఇప్పుడు ఫోన్లు పట్టుకొని ఇంట్లో కూర్చుంటే సోమరితనం అనే ఎంతో రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు, అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆటలు మన స్కూల్లో వెనకటి రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఆటల పోటీలు ఉండే. సంక్రాంతికి 10 రోజుల ముందే మన ఆటల పోటీలు స్టార్ట్ చేస్తుండే. జనవరి 26 గానీ, మన ఆగస్టు 15వ తారీఖు దాని ముందు 10 రోజులు కానీ ఏ స్కూల్లో అయినా ఖచ్చితంగా ఆటల పోటీలు ఉండే. ఇప్పుడు స్కూళ్లలో, కార్పొరేట్ స్కూళ్లలో ఆ స్కూల్లో ఆటల పోటీలు ఆడడానికి గ్రౌండ్సే లేదు. కాబట్టి ఈ తండలో ఏ కార్యక్రమానికైనా ఎలాంటి ఆటల పోటీ లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు బాలు నాయక్ గారికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా నేను ఒకటి ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, అన్న సంక్రాంతి వస్తుంది, మన యువకుల్లో ఏదో ఉత్సాహంగా, ఏదో ఆటలు కానీ ఏదో ఒకటి చేయాలన్నా, ఒక యాక్టివిటీ చేయాలి. గ్రామంలో ఉండి కూడా మా మహేష్ రాష్ట్ర స్థాయిలో మల్లారెడ్డి కాలేజీలో సెలెక్ట్ అయి ఆ ఈవెంట్స్ లో చేసి ఆయనకున్న ఉత్సాహాన్ని మన గ్రామ యువకుల్లో నింపాలని, ఆయనతో పాటు మన సాయి గాని, వినోద్ ఇప్పుడు కమ్యూనిటీ మన ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉండి తన వంతుగా విద్యార్థులకు కానివ్వండి, ఎక్కడన్నా కాలేజీల్లో, స్కూళ్లలో ఎక్కడ సమస్యలు ఉన్నా పోరాడుతున్న వినోద్ బాబాయ్ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు ఈ మున్యా నాయక్ తండా గ్రామం నుంచి